మొత్తానికి అయితే నేను ఫుడ్ స్టోరీ చూడడానికి వచ్చేసిన. ఇక్కడ చాలా డిఫరెంట్ సెక్టర్స్ కనిపిస్తున్నాయి నాకు. అంటే ఒక సెక్టర్ మొత్తం ఫ్రూట్స్తో డీల్ చేస్తూ, ఇంకొక సెక్టర్ మొత్తం వెజ్జెస్తో డీల్, అండ్ దాంతోపాటు కిరాణా ఆయిల్స్, రైస్, అండ్ దాంతోపాటు ఇంకో సెక్టర్ బేకరీ ఐటమ్స్ అండ్ ఇట్లా స్నాక్ ఐటమ్స్ డిఫరెంట్గా ఉంది. ఇక ప్రజెంట్ ఒకసారి వెజెస్ నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి వెజెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా గ్రీన్ వెజిటేబుల్స్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, హైడ్రోపోనిక్ అని. సో హైడ్రోపోనిక్ టెక్నిక్ మీకు తెలిసిందే, మట్టి లేకుండా కేవలం నీళ్ళతో మాత్రమే పంటలు పండిస్తుంటారు అనమాట. సో అట్లా హైడ్రోపోనిక్ నుంచి పండించిన పంటలకు సంబంధించిన ఆకుకూరలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ వీటి అసలు రేట్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ దాంతోపాటు వాళ్ళు ఏడికెళ్ళి తెచ్చారు అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ లోకల్ నుంచి తెచ్చినవి మాత్రమే కాదు, అట్లని పక్కన స్టేట్స్ నుంచి అయితే మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి. కానీ అట్లా కాదు, ఇంకా చాలా స్పెషల్. విదేశాల నుంచి కూడా కూరగాయలు, పండ్లు కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. సో అవి ఎక్కడెక్కడ నుంచి ఏమేమి వచ్చినాయి, వాటి కాస్ట్ ఏదో చూసిద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఫార్మ్ స్టోరీస్ హైడ్రోపోనిక్ అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ సోర్స్. సో 50 to 50 ఈచ్, అంటే ఈ బాక్స్ లాగా పెట్టారు పాలక్. సో ఈ పాలక్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది. సో మన హైదరాబాద్ సంబంధించిన పాలక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మేతి. సో ఈ మేతి చూస్తే చూడండి, ఇన్ జనరల్గా మనం మెంతం కూర కొన్నాం అనుకో, అది కట్టెలు కట్టిస్తుంటారు కదా, కానీ అట్లా కాదు, ఇందులోనే పండించరు ఈ మేతి. సో మన కింద రూట్స్ చూస్తే అర్థమవుతుంది చూడండి. సో ఇదంతా కూడా హైడ్రో టెక్నిక్ యూజ్ చేసి, ఇగో ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో పండించే హ్యాస్టీస్ పండిన తర్వాత దీనికి ఒక బాక్స్ మూత ఫిక్స్ చేసి మనకి ఇట్లా ఇచ్చేస్తారనమాట. అండ్ దీని కాస్ట్ అయితే ఇక్కడ లేదు, మెన్షన్ చేయలేరు. ఒకసారి నేను చూద్దాం. మేతికి సంబంధించి 175 per బాక్స్ అట ఇది. సో అట్లా ఈ వెజ్. అండ్ హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం ఆకుకూరలు అంటే మేతి, పాలక్, తోటకూర అండ్ దాంతోపాటు జింజర్, గార్లిక్, ఇవన్నీ కూడా మనకి ఈ సెషన్ అంతా మనకి హైదరాబాద్ నుంచి. అండ్ దట్టు ఈ పసుపు వచ్చేసరికి నిజామాబాద్ అట, తెలంగాణ రాసి పెట్టిరు. సో అక్కడ నుంచి కలెక్ట్ చేసారు. ఇన్ జనరల్గా మనకు అల్లం ఎట్లుంటుందో సో అట్లనే పసుపు కూడా పెట్టారనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు అంతా కూడా పుట్టగొడుగులకు సంబంధించి సెషన్ ఇది. సో ఈ పుట్టగొడుగులు డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఏడా కూడా హైదరాబాద్ ఆర్ తెలంగాణ కనిపించేది. ఇగో ఇది చూస్తారు కదా, ఇది థాయిలాండ్ నుంచి తీసుకొని వచ్చిన పుట్టగొడుగులు. సో ఈ థాయిలాండ్, ఇగో ఇక్కడ రాసి పెట్టిదా థాయిలాండ్, 125 grams వచ్చేసి 225 rupees అట. సో ఇది థాయిలాండ్ నుంచి వచ్చిన పుట్టగొడుగులకు సంబంధించి. సో ఇట్లా ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకొని పెట్టిరనమాట పుట్టగొడుగులకు సంబంధించి. అండ్ ఈ రేట్స్ పుట్టగొడుగులు స్టార్ట్ అయితే 175 దగ్గర నుంచి దాదాపు ఇగో 1050 వరకు కూడా ఉన్నాయన్నమాట. మష్రూమ్ రేట్ వచ్చేసి ఇక డిపెండ్ అపాన్ కంట్రీ అండ్ డిపెండ్ అపాన్ అ క్వాలిటీ. సో ఇక్కడ 125 grams చూస్తున్నాం, ఇక ఇక్కడ మనం చూస్తున్నాం కదా 250 grams ఆఫ్, అంటే ఒక పావు కేజీ సంబంధించి. అండ్ ఇప్పుడు ఆకుకూరలు అయితే మనం లోకల్ దగ్గర నుంచి, కానీ ఇక్కడ ఉండే టమాటాలు చాలా స్పెషల్. సో ఇన్ జనరల్గా మనకు హైదరాబాద్లో దొరికేది లోకల్ టమాటా, లేదు ఏపీ నుంచి వచ్చే టమాటా, లేదంటే బెంగళూరు టమాటా, ఇవే చూస్తాం కదా. కానీ ఇక్కడ టమాటాలు ఒకసారి చూద్దాం రెడ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సోర్స్ స్పాన్ నుంచి వచ్చిందంట. సో స్పాన్ నుంచి వచ్చిన టమాటా ఎందుకు ఇంత స్పెషల్ అండ్ కేవలం 200 grams 680 రూపాయలు అంట. సో ఎక్కడ కూడా టమాటాని ఇట్లా పిక్ చేసి పక్కన పెట్టలే, ఏకంగా కొమ్మతోటి తుంచి పెట్టిరనమాట. అండ్ కలర్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, ఎల్లో టమాటా. అండ్ నెదర్లాండ్ నుంచి వచ్చిన టమాటా ఎట్లుంటుంది తెలుసా, ఇగో ఇట్లుంటుంది. సో మన దగ్గర చెర్రీ టమాటా ఉంటుంది కదా, సో చెర్రీ టమాటా కంటే కొంచెం పెద్ద సైజు ఉంది, రెడ్డిష్ కలర్లో ఉంది, సేమ్ అదే కలర్ మనకు కనిపిస్తుంది కదా. అండ్ ఇది కేవలం 200 grams 850 రూపాయలు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనం చూస్తుంటే ఇక్కడ నుంచి కూడా ఇంకొక టమాటా సోర్స్ స్పెయిన్ నుంచి వచ్చింది. సో ఇది బిగ్ టమాటా, కొంచెం సైజులో చాలా పెద్దది ఉందన్నమాట. ఇగో సో ఇది స్పెయిన్ నుంచి వచ్చిన టమాటా. అండ్ ఇక్కడ బెటర్ బాయ్ టమాటో అని ఉంది, ఇది కూడా స్పెయిన్ నుంచి వచ్చింది. సో ఇందులో చూస్తుంటే దాదాపు ఒక చిన్న చెర్రీ టమాటా సైజ్ అండ్ బిగ్ సైజ్ బాయ్ టమాటో అండ్ తర్వాత బిట్టర్ బాయ్ టమాటో అంట. ఈ 3 పేర్లతో స్పెయిన్ నుంచి వచ్చే టమాటో ఉంది. అండ్ స్పెయిన్ నుంచి వచ్చిన ఏ టమాటా అయినా మనకి 680 దగ్గర నుంచి స్టార్ట్ అయితే 900 పావు కేజీ అని కూడా చెప్పలేను, 220 grams అనమాట. సో అది టమాటాలకు సంబంధించిన కథ. ఇగో ఇక్కడ మనం మిర్చి కనిపిస్తుంది, ఇది మెక్సికో నుంచి వచ్చిన మిర్చి. మనకి బజ్జీ మిర్చి ఎంత లావుగా గ్రీన్ కలర్ ఉంటుందా, సో దానికంటే ఇంకొంచెం కలర్ ఎక్కువ ఉందన్నమాట, డార్క్ గ్రీన్ అండ్ ఎల్లోయిష్ కలర్లో కూడా మనకి ఇక్కడ మెక్సికో నుంచి వచ్చిన చిల్లీ. అండ్ వీట్ రీడ్స్ వచ్చి ఇది 100 grams వచ్చేసి 340 rupees. అండ్ ఇది పావు కిలో 900 రూపాయలు అనమాట.
ఇది మరి హైదరాబాద్ నుంచి స్ప్రౌట్స్ కూడా వచ్చినాయి ఈడ. సో హైదరాబాద్ స్ప్రౌట్స్ మనం చూస్తుంటే ఒకటేమో పెసర్లు, ఇంకొకటేమో శనగలు. సో ఇవి 60 రూపీస్ ఈచ్ బాక్స్. ఇలా 200 గ్రాములు ఉంటాయి అన్నమాట స్ప్రౌట్స్. అండ్ ఇంకా ఏమున్నాయి, బ్రోకలీ. అండ్ మనకి ఇన్ జనరల్గా గ్రీన్ క్యాప్సికమ్ కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మిర్చి కూడా చూస్తే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే టమాటో, బ్రౌన్ టమాటో ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే ఎన్నడూ చూడలే. ఇగో ఇక్కడ చూస్తే మనకి బ్రౌన్ కలర్లో టమాటో కూడా కనిపిస్తుంది. సో ఈ టమాటో స్పెషల్ ఏంది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఆ టమాటో ఏడికెళ్ళి వచ్చిందనే సోర్స్, రేట్ ఇదంతా కూడా రాసి పెట్టారు. ఇగో బ్రౌన్ కలర్ ఉండే టమాటో యాస్టీస్ మట్టి కలరే కనిపిస్తుంది. సో ఇట్లాంటి బ్రౌన్ టమాటో నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది టమాటోస్, బ్రౌన్ టమాటో. అండ్ సోర్స్ వచ్చేసి మెక్సికో. సో మెక్సికో నుంచి తెప్పించిన టమాటోస్. ఇది పావు కేజీ వచ్చేసి 850 రూపీస్. సో మన విదేశీయాల్లో పండే పంటలు అక్కడ క్రాప్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ఇక్కడి వరకు మళ్ళీ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ రేట్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో రంగురంగుల టమాటాలు కూడా ఒకసారి మనం చూసేద్దాం. సో ఇందాక మీకు ఎల్లో టమాటా చూపించిన, రెడ్ టమాటా చూపించిన, బ్రౌన్ టమాటా చూపించిన కదా. సో అది కాకుండా ఎప్పుడైనా మీరు నీలి రంగు టమాటా చూసిరా? అండ్ టమాటో ఎప్పుడైనా మనకి రౌండ్గా ఉంటుంది కదా, పంకిన్ షేప్లో ఉండే టమాటో చూసారు కదా. ఇగో ఇక్కడికి వస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినా రంగురంగుల టమాటాలు అన్నీ కూడా ఒక బాస్కెట్లో వేస్తే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మన రెగ్యులర్ టమాటా కలర్ ఒక్కటి కూడా ఇక్కడ లేదు. మన ఎర్ర పండిన టమాటో లేదంటే కచ్చుకుంటే కొంచెం గ్రీన్ అట్లా దూరంగా ఉండే టమాటా చూస్తున్నాం కదా, కానీ ఈడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది టమాటాలే. ఇగో చూడండి ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి. సో ఒకటి వాయిలెట్ కలర్, తర్వాత రెడ్, ఎల్లో, గ్రీన్, డార్క్ గ్రీన్, ఆరెంజ్. అండ్ ఇది కూడా ఇంకొక రకమైన టమాటో అంట. చూడండి ఎంత డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. సో ఇదైతే సేమ్ హ్యాస్టీస్ పంకిన్ లానే ఉంది. అండ్ బ్రౌన్ టమాటోతో పాటు బ్రౌన్ అండ్ గ్రీన్ షేడెడ్ టమాటో కూడా ఉంది. సో ఇన్ని రంగురంగుల టమాటా, సేమ్ వంకాయ కలర్ల టమాటా కూడా ఉంది. సో ఈ టమాటాలను ఏడికెళ్ళి తెచ్చిర్రు అంటే, ఈ టమాటో అన్ని స్పెయిన్కి వెళ్ళి తెచ్చిర్రు. 250 గ్రామ్స్కి 850 రూపీస్ అనమాట. సో ఇదంతా కూడా రంగురంగుల టమాటా కథ. సో ఈడ టమాటాలు చూసేసినాం కదా. సో చాలా డిఫరెంట్గా అనిపించింది కదా మీకు కూడా.